నమస్తే అండి. మరి రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు గురించి కానీ, అలాగే లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కానీ పురోగతి ఏమన్నా ఉందా? అసలు ఏంటి వాటి పరిస్థితి? సార్, పురోగతి అంటే చిన్న చిన్న చేపలు వలలు పడుతున్నాయి. పెద్ద సొరని పట్టుకోవడం ఇంకా టైం పడుతుంది. పట్టుకోవడం మన వల్ల ఎంతవరకు అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అతను నోరు విప్పితే నిజం బయటకు వస్తుంది. ఎవరు నోరు విప్పాలి? A1గా ఉన్న రాజకేశ్ రెడ్డా, లేకపోతే A5గా ఉన్న వాళ్ళ ఆంతరంగిక మిత్రుడు కృష్ణార్జున్ లాంటి వారు కదా, అలాంటి విజయసాయి రెడ్డి గారా? మరి ఎవరు నోరు విప్పాలి? గోవిందప్ప బాలాజీ ఆల్రెడీ నోరు విప్పి కొంత నిజాన్ని చెప్పినాడు కదా. మిథున్ రెడ్డి పేరేమో వస్తుందేమోనని మిథున్ రెడ్డి భయపడుతున్నాడు. కానీ జే బ్రాండ్స్ అధినేత ఎవరైతే ఉన్నారో జగమెరిగిన సత్యం జే బ్రాండ్స్ అధినేత ఎవరనేది. బట్ ఆయనకి మాత్రం భయం భక్తి లేదేమో నాకు తెలిసి. ఇంకొకటి, నిన్నగాక మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. విజయవాడలో సిట్ కమిషన్ పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొన్ని అద్భుతమైన విషయాలు మీడియా ముందు రాలేదులేండి, సిట్ కమిషన్ ముందు దర్యాప్తులో చెప్పినారు. ఆయన ఎక్కడ నోరు విప్పి చెప్పేస్తారా అంటూ ఆయన అరెస్ట్ అవ్వకముందు బయటికి వచ్చినటువంటి ఆయన దగ్గర పనిచేస్తూ 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి గన్మెన్లో, మరి హోంగార్డ్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు కొంతమంది బయటకు వచ్చి మాతో బలవంతంగా చెప్పిస్తున్నారు, సిట్ మమ్మల్ని కొడుతుంది, నన్ను కూడా కొట్టారు, మా స్వామి గురించి చెప్పమన్నారు. ఎవరైనా వీళ్ళ స్వామి అంటే భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారి గురించి తప్పుడు సమాచారం చెప్పమంటున్నారు. అయినా మేము చెప్పమన్నాం కదా అని మమ్మల్ని కొట్టినారు అంటూ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అందిస్తున్నటువంటి చెవిరెడ్డి గారి తొత్తులు. ఒకటే చెప్తున్నాం, ఎవరిని బెదిరించినా భయపెట్టినా జే బ్రాండ్స్ అధినేత అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. బట్ సిట్ కమిషన్ తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం పట్టచ్చు. ఎందుకంటే A37 A40 వరకు చాలామంది సాక్షులు ఉన్నారండి. అంటే అసలు రాజకేశ్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారికి చాలా సమాచారం తెలుసు. ఆయనతో ఎవరెవరు చేపిస్తున్నారో, ఐటీ సలహాదారుగా ఉంటూ ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారో. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ విదేశాలతో సంబంధం ఉన్నటువంటి ఒక టెక్నాలజీకి సంబంధించిన ఒక కంపెనీ. సో ఐటీ ద్వారా ఈ డబ్బు అటు, ఆ డబ్బు ఇటు, ఎటేటో దారి మళ్ళిస్తుందండి. దేశాలు దాటి డబ్బు వెళ్ళిపోతుందని మన వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ద్వారానే ఈ కలకలం రేగింది. దీంట్లో ఇంకా విడుదల రజనీ గారిని తీసుకురాలేదు. కానీ ఆవిడకైతే విదేశాలకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఆవిడ విదేశాల నుంచి వచ్చినవాడు. ఆవిడ సైబరాబాద్లో మొక్క కదా, నీ వల్లే విదేశాలకు వెళ్ళాననింది కదా. ఈ సైబరాబాద్లో మొక్క గారిని కూడా రేపు ఇంట్రాగేషన్ చేస్తారు. ఎక్కడో తుప్పల్లో అడవి ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అంత సంబంధం ఉంటే, విదేశాలకి సంబంధం ఉండి ఎన్నో కోట్లు డాలర్ల రూపంలోనో దినాముల రూపంలోనో మార్చగల సమర్థత గల విడుదల రజనీ గారిని రేపు ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు తెర మీదకైతే వస్తుందండి. సో లిక్కర్ స్కామ్లో చాలామంది ఎమ్మెల్యేల హస్తం ఉన్న ఎమ్మెల్యేలకి మినిస్టర్లు, అదే రకంగా వారే దేశాలు దాటి డబ్బు దారి మళ్ళిస్తున్నారు. ఇది కేవలం కమిషన్ డబ్బే. ఇక అసలెంత ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాలండి. నిన్న మొన్న చెవిరెడ్డి గారి ఇంట్రాగేషన్ బాగా జరుగుతున్న టైంలో కొన్ని సన్నివేశాలు, విషయాలు బయటకు వస్తే మన మూమెంట్లో గౌరవ జగన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాక సంవత్సరం క్రితం చనిపోయిన వాడిని మళ్ళీ చూసి వస్తానని పోయి ఒక ఇన్సిడెంట్ చేసి, ఒక యాక్సిడెంట్ చేసి కొన్ని ప్రాణాలని బలికొని డైవర్షన్ పాలిటిక్స్లో డైవర్ట్ చేసినారండి. కానీ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అయినా సరే చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక దూరే సంద దగ్గర మనం అడ్డుగా నుంచుంటున్నాం, ఏనుగు దూరే సందులో మనం దారి వదిలిస్తున్నాం. ఏనుగు దూరే సందు లాంటిది సిట్ కమిషన్. పెద్ద హానెస్ట్ ఆఫీసర్లు కేజ్రీవాల్ లాంటి వారు, మనీష్ సిసోడియా, ఆడబిడ్డ కల్వకుట్ల కవిత, ఇంతమంది సంబంధం ఉంది అని చెప్పినప్పుడు మరి మీరు మాత్రం పాపం ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ కూడా కాదు కదా, ఎక్స్ కదా, మరి మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంకా కూడా సిట్తో ఈడీ ఎంతవరకు సహకరిస్తుంది? ఎంతవరకు మీరు అరెస్ట్ అవ్వబోతారు? మీ పేరు చెప్పగల ధైర్యవంతుడు ఎవరు? కౌన్ బనేగా కరోడ్పతి అంటూ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదండి. ఇక దీని మీద కూడా ఈ మధ్యకాలంలో బెట్టింగ్లు పెట్టుకుంటున్నారేమోనని నాకు డౌట్ వస్తుందండి. జగన్ గారు అరెస్ట్ చేయలేరా? చేస్తారా? బెట్ ఎంత జరుగుతుంది? తప్పుడు కేసులు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. కావాలనే కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏం చెప్తారంటే దీంట్లో మా సంతకం లేదు, ఆ లిక్కర్ ఏదైతే ఉందో అది మా ఆధ్వర్యంలో బయటికి రాలేదు అంటే ఏంటంటే దీని ఉద్దేశం గత ప్రభుత్వం టైంలో కొన్నిటికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వంలో కొన్ని లిక్కర్ వాటికి పర్మిషన్ వచ్చింది.
అయితే ఆ లిక్కర్ ఫ్యాక్టరీలు ఏటికైతే పర్మిషన్ వచ్చినాయో వాటిని బలవంతంగా లాక్కొని వాటితో తప్పుడు పనులు చేయించినాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఆ ఫ్యాక్టరీలు నాకేం సంబంధం, వాటికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటాడు. నిజంగానే నీకు సంబంధం లేదబ్బా, కానీ బలవంతంగా అక్కడ క్వాలిటీ లేని లిక్కర్ని ఎందుకు తయారు చేయించినావు, బలవంతంగా నీ కబంధ హస్తాల్లో ఎందుకు పెట్టుకున్నావు? ఆ దాన్ డిస్టిలరీసు, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఎవరి తొత్తులు ఎవరి కింద పనిచేస్తున్నారు? సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసండి. స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. తర్వాత ఆయన గతంలో చెప్పినాడు, నా డిజిటల్ సిగ్నేచర్ కూడా చోరీ జరిగింది సెక్రటేరియట్లో అని. ఇంకా నైన్లే, నీ జేబులో పర్స్ పోయిందే సెక్రటేరియట్లో అని చెప్పాల, అలా కూడా చెప్పొద్దు. సో డిజిటల్ సిగ్నేచరు ఎక్కడైనా చోరీ జరిగితే ఎవరి మీద కేసు వేసినారు, ఎవరెవరిని బాధితులుగా చేసినారు? అదేమన్నా ఆటోగ్రాఫా పోయిందనడానికి? తమరి సిగ్నేచరు రేపు ఎక్కడ సిగ్నేచర్ గారి దొరికినా అది నాది కాదు, అప్పుడు నా సిగ్నేచర్ దొంగలించబడింది, అది అక్కడ పెట్టుకున్నారేమో నాకేం తెలుసు అని మీరు తప్పించుకోవడానికా? ఏం కేసు నమోదు చేసినారు? ఎవరిని దోషులుగా పెట్టినారు? అంత బందోబస్తులో నేను సెక్రటేరియట్లో ఒక వస్తువే పోతే మీ డిజిటల్ సిగ్నేచర్ ఎలా పోయిందండి? అసలు కొన్ని చోట్ల అయితే మదనపల్లి అలాంటి ప్లేస్లో అయితే రిజిస్టర్ దగ్గర ఎక్కడో తగలబడిపోయిందంట, కొన్ని రిజిస్టర్ డాక్యుమెంట్స్ పోయినాయి అంట, ఏంటేంటో జరుగుతున్నాయి సార్. సో ఒకటే చెప్తున్నానండి, ట్రాన్స్పరెంట్ పరిపాలనలో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి ప్రజలు గమనిస్తున్నారు. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? 11 నుంచి మీ పులివెందులో తప్ప ఇంకెవ్వరూ గెలవలేరేమో. మీరు మాత్రం కేవలం మీ నాయన జాలి మీద, ప్రేమాభిమానుల మీద మళ్ళీ గెలిచినా ఒక్కటిగానే మిగులుతారు. ఎందుకంటే మీ అడ్డా కదా. సో అడ్డాలో కూడా తిరగబడితే ఇక ఎక్కడ బిడ్డ మీరు అంటూ వెతుకుతున్నటువంటి రాష్ట్ర ప్రజలు.